ఫ్రెండ్స్ చూడండి, పాలకూర పకోడా అయితే ఎంత క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూడండి. షేర్ చేస్తారు కదా, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం ఫ్రెండ్. ఈ వీడియోకు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఎదురు చూస్తున్నా. ఓకేనా ఫ్రెండ్? మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే ఒక గిన్నె కప్పు శనగపిండితో 4-5 రకాల స్నాక్స్ రెసిపీ అయితే చేస్తున్నా. మిర్చి బజ్జీ, ఇంకా ఆనియన్స్ పకోడా, పాలక్ పకోడా, ఇంకా ఆలు బజ్జీ అయితే చేస్తున్నా. చూడండి ఒక బౌన్ తీసుకుని అయితే ఒక గిన్నె శనగపిండి తీసుకున్నా. చాలా అంటే చాలా మనకు ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఒక గిన్నె శనగపిండి వేసుకున్నాం కదా. నేనైతే ఇందులో సగం గిన్నె నూకల పిండి వేసుకుంటున్నా. ఆప్షన్ అనేది, ఎందుకంటే క్రిస్పీగా కావాలంటే మనం నూకల పిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి. చాలా క్రిస్పీగా కూడా చాలా టేస్ట్ కూడా అవుతాయి అన్నట్టు. ఒక గిన్నె శనగపిండి వేసుకున్నాం కదా, అందులో సగం గిన్నె నూకల పిండి వేసుకుందాం. ఇందులో అయితే సగం టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, గరం మసాలా, స్పైసీ గురించి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా మనము మిర్చి బజ్జీ లాగా చేసుకుంటాం కదా, అలాగా వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఇందులో సగం అయితే పిండిని వేరే ప్లేట్లో తీసుకుంటున్నా అన్నట్టు. ఈ సగం ఏమో పక్కన పెట్టుకుందాం. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనమేమో ఫస్ట్ ఆనియన్స్ పకోడా వేసుకుందాం. ఇందులో అయితే మనము సోడా ఇప్పుడే వేస్తలేను. మనం ఆనియన్స్ పకోడాకు, పాలకూర పకోడాకు అయితే సోడా వేయకూడదు. సోడా వేస్తే క్రిస్పీగా రావన్నట్టు. ఆనియన్స్ ఇలా ఫ్రెష్గా కడిగి ఇలా పొడువుగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే విడివిడిగా అవుతాయి అన్నట్టు. ఇలా విడివిడిగా చేసుకోవాలి ఆనియన్స్ని. నేనైతే కళాయి పెట్టేసి అయితే నూనె వేసేసిన. నూనె అయితే కాగింది. ఫస్ట్ ఒకటి వేసుకొని అయితే చూద్దాం. నూనె కాగింది కదా, మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఉట్టి ఆనియన్స్లో ఇలా కలుపుకొని వేసుకుందాం. చూడండి, ఇలా క్రిస్పీగా కాగానే తీసుకుందాం. స్టవ్ మాత్రం మీడియం మిన్నే పెట్టి వేయించుకోవాలి. అయితేనే చాలా మనకు లోపట కూడా చాలా బాగా ఉడుకుతుంది కాబట్టి. ఇలా ఆనియన్స్ పకోడా తీసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకుందాం. స్టవ్ మాత్రం హై మీద పెట్టద్దు, స్లో మిన్నే పెట్టి వేయించుకోవాలి. అయితేనే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పాలకూర ఫ్రెష్గా కడిగి వేసుకుందాం. వాటర్ గట్టిగా పిండేయాలి, ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా మంచిగా కడుక్కోవాలి. సన్నం మన్ను ఉంటుంది అన్నట్టు పాలకూరలో. ఇదే పిండిలో ఇలా కలుపుకోవాలి పాలకూర. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇదే కాగిన నూనెలో మనము ఇలా పాలకూర విడివిడిగా వేసుకుందాం.
చూడండి, మనం పాలకూర వేసుకున్నాం కదా, పాలకూర పకోడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనము ఆకు ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా తీసుకుందాం. చల్లారిన తర్వాత ఇంకా చాలా క్రిస్పీగా వస్తుంది అన్నట్టు. చూడండి, పాలకూర పకోడా కూడా ఇలా మొత్తం క్రిస్పీగా కాగానే బ్రౌన్ కలర్ రాగానే ఇలా తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. మన చేతిలో పట్టంగానే ఇరిగిపోతుంది అన్నట్టు. పాలకూర పకోడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కలర్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఏం చేద్దామంటే ఇలా పొటాటోను ఇలా పల్చగా మనకు ఎంత వీలైతే అంత ఇలా పల్చగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఇలా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ప్లేట్లో తీసుకుందాం. వాటర్ మొత్తం తీసేసుకుందాం. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఎక్కువ వేయద్దు, కొద్దిగా వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. స్పైసీగా చాలా బాగుంటుంది అన్నట్టు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే మనము ఇలా పిండి సైడ్కి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిలో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా తినే సోడా వేసుకుందాం. చిటికెడు కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకున్నాం కదా, సోడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందాం. ఇలా సైడ్కి చేసుకుందాం. నూనె ఉంది కదా, ఇందులో ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలి. చూడండి, ఆలు బజ్జీ కూడా అయిపోయింది అన్నట్టు. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ఇవి కూడా తీసేసుకుందాం. మెల్లగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే నూనె కదా, చిట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇలా తీసుకుందాం. ఇప్పుడు నేనేం చేసిన అంటే ఇలా కొంచెం లావుగా ఉండే మిరపకాయలు తీసుకున్నా. ఇందులో ఇలా మధ్యలోకించి ఇలా సగం సగం చేసుకున్నా అన్నట్టు. చేసేసి ఇందులో ఉన్న ఇత్తులు అయితే తీసేసిన. మిగిలిన పిండితోటి అయితే మనం మిర్చి బజ్జీ అయితే వేసుకుందాం. ఇదే ఆయిల్లో చూడండి, ఇలా మిర్చి బజ్జీ కూడా అయిపోయింది. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ రాగానే మనం మిర్చి బజ్జీ కూడా తీసేసుకుందాం. మిగతావన్నీ వేసుకుందాం ఇలాగే. ఫ్రెండ్స్ చూడండి, పాలకూర పకోడా వేసిన, ఆనియన్ పకోడా వేసిన, మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ కూడా వేసిన. మన రెసిపీ మీకు నచ్చితే, అంటే స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పాలకూర పకోడా అయితే ఎంత క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూడండి. షేర్ చేస్తారు కదా, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. ఈ నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఎదురు చూస్తున్నా. ఓకేనా ఫ్రెండ్, మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.